ముందుగా అందరికీ నమస్కారం. నేను మీరాజ్. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కక్షపూరిత రాజకీయాలు లేకపోతే శవ రాజకీయాలు చేయడం కొత్త ఏమీ కాదు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చేసేది ఏమీ లేదు, ఎందుకంటే నాకు వచ్చిన సీట్లు మొత్తం 11 సీట్లు, 175కు 175, వైనాట్ 175 అనే నినాదంతో ముందుకెళ్ళినప్పటికీ ఎన్డీఏ కూటమి 164 సీట్లు సాధించడంతో ఇక్కడ నేను చేసేది ఏమీ లేదు అని అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏం చేసినా ఢిల్లీలోనే చేస్తాను, ఇక్కడ నేనేమీ చేయలేను అని తెలుసుకుని ఢిల్లీకి వెళ్ళారు. అయితే అక్కడ ఢిల్లీకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా కంగు తినే రీతిలో బీజేపీ ప్రభుత్వం అనేది ఆంధ్రప్రదేశ్కి వరాల జల్లునిచ్చింది, వరాల జల్లు ఆంధ్రప్రదేశ్పై కురిపించింది. అంటే ఎలాంటి అతిశయోక్తి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి అసలు రాజధాని అవసరం లేదు, ఏదన్నా ఓపుకున్నప్పుడు 3 రాజధానులు కట్టుకుందామని 3 రాజధానుల నినాదాన్ని తీసుకొచ్చారు. కానీ బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని నిర్మించడానికి 15,000 కోట్ల రూపాయలని అందించనుంది. అంతేకాకుండా ఈ 5 సంవత్సరాలు కూడా బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్తో చాలా వరకు సాయం చేయనుంది. అంతేకాకుండా రైతులకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అవసరమైనటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మించడానికి, అది మొత్తాన్ని కంప్లీట్ చేయడానికి మిగిలిన అమౌంట్ కూడా ఇచ్చే విధంగా బీజేపీ ఆలోచనలో ఉంది అని తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మనం అక్కడ చేసినా ఇక్కడ చేసినా ఏమీ కాదు, మనం ఏమీ చేయలేము అని ఒక నిర్ధారణకు వచ్చి వెనుతిరిగే ఆలోచనలో ఉన్నారు అని తెలుస్తుంది.